ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఇప్పుడు ఒకే విషయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే రాబోయే పే రివిజన్ కమిషన్. 2026 పీఆర్సీకి సంబంధించి కొన్ని చాలా కీలకమైన తేదీలు దగ్గరపడుతున్నాయి. సో అసలు ఏం జరగబోతోంది? ఉద్యోగుల అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి? ఈ అన్ని విషయాలు వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా అందరూ నోట్ చేసుకోవాల్సిన 2 డేట్స్ ఉన్నాయి. అవే ఏప్రిల్ 3 ఇంకా ఏప్రిల్ 10. ఈ 2 తేదీల్లో జరగబోయే మీటింగ్స్ 2026 పీఆర్సీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. ఏప్రిల్ 3న పీఆర్సీ సబ్ కమిటీ మీటింగ్ జరిగితే అసలైన కీలక నిర్ణయం బహుశా ఏప్రిల్ 10న జరిగే క్యాబినెట్ మీటింగ్లోనే రావచ్చు. అందుకే ఇప్పుడు ఈ 2 తేదీలు అంత హాట్ టాపిక్ అయ్యాయి. అయితే అసలు ఈసారి ఉద్యోగులంచనాలు ఎందుకు ఇంతలా పెరిగాయి? దీని వెనక ఓ పెద్ద కథే ఉంది. అది అర్థం కావాలంటే మనం కొంచెం గతాన్ని చూడాలి. గత పీఆర్సీలకు ఇప్పటి పరిస్థితికి ఉన్న తేడా ఏంటో తెలిస్తేనే మనకు పూర్తి పిక్చర్ వస్తుంది. మన ముందు 2 ఉదాహరణలున్నాయి. ఒకటి 2015 పీఆర్సీ, ఇంకొకటి 2021 పీఆర్సీ. పేరుకి 2 పీఆర్సీలే అయినా వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలిస్తేనే ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. 2015లో ఏం జరిగిందంటే అది ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ పే రివిజన్. అంటే 30% ఫిట్మెంట్ ఇచ్చారు, దాంతోపాటే జీతాల స్కేల్స్ను కూడా పూర్తిగా మార్చారన్నమాట. కానీ 2021కొచ్చేసరికి సీన్ మారింది. జస్ట్ ఫిట్మెంట్ ఇచ్చే కొన్ని జీవోలిచ్చారంతే, పే స్కేల్స్ని టచ్ చేయలేదు. అందుకే ఈసారి ఉద్యోగులందరూ అడుగుతోందేంటంటే మాకు 2021 లాంటి సర్దుబాటు వద్దు, 2015 లాంటి పూర్తిస్థాయి పీఆర్సీ కావాలి అని. మంచిది. మరి ఈ పీఆర్సీ సిఫార్సుల మీద ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ విషయం చూద్దాం. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఓ మంత్రివర్గ ఉపసంఘం అంటే సబ్ కమిటీ ఒకటి కూర్చొని అన్ని సిఫార్సుల మీద డీప్గా చర్చిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే వీళ్ళు కేవలం చర్చిస్తారంతే. ఫైనల్ కాల్ తీసుకునేది మాత్రం స్టేట్ క్యాబినెట్ లేదా డైరెక్ట్గా ముఖ్యమంత్రి. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నదే. సబ్ కమిటీ మీటింగ్స్ జరుగుతాయి, కానీ అసలు గుడ్ న్యూస్ వచ్చేది మాత్రం క్యాబినెట్ మీటింగ్ తర్వాతే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అదే 2026 పీఆర్సీ. దీనిమీద ఉద్యోగులు, టీచర్లు ఇంకా పెన్షనర్లు ఏం కోరుకుంటున్నారు? వాళ్ల ఆశలేంటి? అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి? 30-35%. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే నంబర్ వినిపిస్తోంది. అసలు ఈ అంచనా ఎందుకొచ్చింది? దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన 8వ పే కమిషన్. సహజంగానే సెంట్రల్లో పెరిగినప్పుడు స్టేట్లో కూడా ఆ రేంజ్లోనే పెంపు ఉంటుందని ఉద్యోగులందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ అంచనాల వెనుక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, కేంద్రం 2.86 మల్టిప్లేయర్ వాడింది కాబట్టి ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. ఇక రెండోది, రాబోయే డిఏ ఈ పీఆర్సీ 2 ఒకేసారి కలిసొస్తే ఉద్యోగులకు, టీచర్లకు, పెన్షనర్లకు కూడా అది చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది. ఇకపోతే దీనికి సంబంధించిన అఫీషియల్ జియోలు ఎప్పుడొస్తాయంటే 2026-27 బడ్జెట్ టైంలో రావచ్చని ఒక అంచనా. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 3న జరిగేది సబ్ కమిటీ మీటింగ్. అది కేవలం డిస్కషన్స్ కోసమే. సో ఆ రోజు పెద్దగా అనౌన్స్మెంట్స్ ఏమీ రాకపోవచ్చు. అందరి చూపు, ఆశ అన్నీ కూడా ఏప్రిల్ 10న జరిగే క్యాబినెట్ మీటింగ్ మీదే ఉన్నాయి. అసలు గుడ్ న్యూస్ అక్కడ్నుంచే రావాలి. సో ఫైనల్గా లక్షలాది మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు వీళ్ళందరి కోరిక ఒక్కటే. ఈసారి 2021లో లాగా అసంపూర్తిగా కాకుండా 2015లో ఎలాగైతే జరిగిందో అలాంటి పూర్తి స్థాయి పే రివిజన్ జరగాలి. వాళ్లకు కావాల్సింది కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదు, పే స్కేల్స్ని కంప్లీట్గా మార్చే ఒక సంపూర్ణ పీఆర్సీ. అదే వాళ్ల గట్టి నమ్మకం, కోరిక కూడా. సో ఏప్రిల్ 10 ఈ ఒక్క తేదీ లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మరి ప్రభుత్వం వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుందా? ఆ పూర్తిస్థాయి పీఆర్సీ అనే కల ఈసారైనా నిజమవుతుందా? తెలియాలంటే మనం ఏప్రిల్ 10 దాకా వేచి చూడాల్సిందే.